లాస్ట్ మంత్ హృదయకాలం సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి బాగా మీకు తెలుసు, వెబ్సైట్స్ కానీ రివ్యూస్ కానీ ఎంత జనాలు కానీ ఎంత ఆదరించారో, ఎంత బాగా ఆడిందో సినిమా మీకే తెలుసు. దాదాపు 60-70% మీద సినిమాలు మా సినిమా తీసేశారు. ఆ బాధ చాలా ఉందండి. చాలా మంది ఫేస్బుక్లో కానీ లేకపోతే బయట కానీ మేము చూడాలనుకున్నామంటే ఈ లోపల తీసేశారు అని చాలా మంది అడిగారు. కానీ ఆలోచించి కొన్ని సీన్స్ కొంత మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ పబ్లిసిటీ స్ట్రాటజీ కలిపి మళ్ళీ సినిమా ఏమైనా చేయొచ్చా అని చిన్న ప్రయత్నం చేశాము. మాకు వాసు గారు, మల్టీ డైమెన్షన్ వాసు గారి సపోర్ట్తో మళ్ళీ గ్రాండ్ రిలీజ్ అండి. ఏదో సినిమా దగ్గర 1-2 స్క్రీన్స్ కాదు, దాదాపు నైజాంలో ఒక 40 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తున్నాము. ఆ తర్వాత మిగతా ఆంధ్రాలో ఇంకో 40-50 దాకా వెళ్ళేటట్టున్నాయి. ఇప్పుడు మొదటిసారి ఎలా ఆదరించారో రెండోసారి కూడా మళ్ళీ ఆదరించి మమ్మల్ని విజయవంతం చేస్తారనుకుంటున్నాం. నిజంగా 4/4/2014 అది మర్చిపోలేని రోజు. పోతే 9/5/2014 ఇది మర్చిపోలేని రోజు. నిజంగా నాకు ఎన్ని బర్త్డేలు అయినా కానీ ఇది మాత్రం అసలు నిజంగా నా జీవితంలో చాలా ఆనందంగా ఉంది. మా సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యి గొప్ప విజయవంతంగా నడిచింది. కొన్ని ఎలక్షన్ల బిజీలో ఏదో ఎగ్జామ్స్ వాటిల్లో కొంతమంది చూడలేకపోయి చాలా మంది అసలు ఫోన్ చేసి భయ్యా ఎక్కడ నడుస్తుంది, మేము అక్కడ వెళ్ళి చూస్తున్నాం, ఇక్కడ వెళ్ళి చూస్తున్నాం, లేదు అని చెప్తే నిజంగా అసలు ఇంత ఫస్ట్ సినిమాని ఇంతగా ఆదరించి మాకు ఇంతగా ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మరోసారి ఇప్పుడు చెప్పినట్టుగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరుకుకోవడం ఏదో ఉన్న సమయంలో హృదయకాలం అనే ఒక చిన్న ప్రయోగం మాది ఇంత పెద్ద విజయవంతమై మళ్ళీ రిలీజ్ అవడం అనేది నిజంగా నా జీవితానికి అసలు ఇంతకంటే అదృష్టం లేదని నేను అనుకుంటున్నాను. అదే రోజు నా బర్త్డే. రాష్ట్ర సంపూర్ణేష్ యువత కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆ రోజు చేస్తున్నారు. నిజంగా ప్రేక్షక దేవుళ్లకు, అందరి హీరోల అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను నిజంగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం స్టీవెన్ శంకర్ గారు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆనందంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ. I think in the recent time, this is the first time in Telugu film industry that a film is being relaunched or re-released. So it's on its own a very huge thing, and it all happened because of you guys, which I keep on saying every time. We have released it with couple of editions and all, and because you missed last time because of elections and some exam results and all. But this time you do watch this film because there are some new additions to it. I'm sure that you're gonna watch this film and will definitely enjoy it. ఇంతకు ముందు రోజుల్లో ఎమ్మెల్యేల అప్పుడు అది ఎక్స్పెన్సివే ఆ రేంజ్కి, బట్ ఇది ఇప్పుడు టూ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే చాలా గ్రాఫిక్స్తో కూడినటువంటి సినిమా.